అది మెడ. ఛీ, మెడేంటి మసాలా వడ కొరుక్కొని తినేననిపించట్లేదేరా దాసు. అమ్మో చచ్చిపోద్దేమో. సూపర్ ఫిగరు. అమ్మ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని డిజైన్ చేసి మరీ కన్నట్టున్నారు. అయ్యి బాబోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసుగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడ కూడా నేనే. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే. నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు ఆ రెండు ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. నేను ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్. నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి, ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు, యు మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? దొంగ వదవా. మనం ఇడ్లీ కదా చెప్పింది, తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్ లో ఏ పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు. సత్యపండు దా. ఎక్కడికి? దా. ఎక్కడికి రా? కూర్చో అమ్మా.
రమ్మా ఆ, కూర్చో కూర్చో దా, రా ఆ, కూర్చో అమ్మా మరి కూర్చోమంటుంటే మరి మొహం పెడుతున్నారా స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో? వేసుకో వేసుకోమంటుంటే How dare you shoot me at the height of the in the fight? అదే చేతిబండు వాసన, అదే వాసన, సత్తుబండు. నీ వెనకాల మామిడికి ఎంత మచ్చ చూడండి, నేను నిద్రపోను. నువ్వు ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. అవునా? నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2 బేబీసా? యు నాటీ, యు నాటీ. యు అయ్ నాటి. బాబోయ్. You dirty! ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంత ఆనందంగా ఉంది. మ్వా, మ్వా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ Sir. కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఇష్టం. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Everybody, sit down. Give me your attendance, please. Varsha? ప్రెజెంట్ టీచర్. Hari? ఎస్ టీచర్. ఎస్ టీచర్. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్నీ బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తాం జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిస్తే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి.
ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ సత్యపండు, ఐఎమ్ సత్య. యూ స్టూడెంట్, ఐ మస్ట్ అయితే నీ వెనకాల మామిడిగా చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఇది పెద్దడు కదా, ఇది పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు ఉంటుందమ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు, నేనా రాంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే సియో. టీచర్ ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను. మైండ్ ఇట్. దాస్ సూపర్. చాలా బ్రిలియంట్గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరూ ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి వీళ్ళు నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకోబోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ!